2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అమ్మగారు. నమస్తే అమ్మా. 2026 సంవత్సరంలో జనవరి మాసం మొత్తం మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఎన్ని గ్రహాలు వారికి అనుకూలిస్తున్నాయి? విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలా ఉంటుంది? ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ముందుగా గ్రహాల యొక్క స్టేటస్ ఎలా ఉంది అనేటువంటిది మనం చూస్తే కనుక జన్మంలో గురుగ్రహ సంచారం కనబడుతోంది. అంటే మిథునంలోనే గురువు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారండి. 3వ స్థానమైనటువంటి సింహంలో కేతుగ్రహ సంచారం కనబడుతోంది. తర్వాత 15వ తారీఖు వరకు రవి, కుజ, శుక్ర, బుధగ్రహ సంచారాలు 4 కూడా 13, 14, 15, 17 ఈ 4 తారీఖుల్లో రవి, శుక్ర, కుజ, బుధగ్రహ సంచారాలు ధనస్సు నుంచి మకరంలోకి సంచారం చేస్తున్నాయండి. అంటే 4 గ్రహాలు ఇంచుమించుగా 3-4 రోజుల తేడాలో మకరంలోకి ప్రవేశిస్తాయన్నమాట. రాహు అనేటువంటి ఆయన కుంభంలో సంచారం చేస్తే శని అనేటువంటి ఆయన మీనంలోనే కొనసాగుతూ ఉన్నారు. ఈ క్రమంలో మిథున రాశి వాళ్ళకి 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయి. ఆ 3వ గ్రహము 15వ తారీఖు తర్వాత నుంచి శుక్రుడు అనుకూలిస్తారు అని చెప్పొచ్చండి. అయితే 15వ తారీఖు వరకు 2 గ్రహాలు మాత్రమే అనుకూలిస్తాయి. 3వ స్థానంలో కేతువు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే తోడబుట్టినటువంటి వాళ్ళతో సిబిలింగ్స్తో ఏదైనా తగువులు కానీ, ఇబ్బందులు కానీ, ఒడిదుడుకులు కానీ ఉంటే అవన్నీ కూడా సాల్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా సాధించాలి అనేటువంటి పట్టుదల కానీ, ఆ కృషి చేసేటువంటి విధానం కానీ, ప్రయత్న లోపం లేకుండా నిరంతరం కష్టపడే తత్వం కానీ వీళ్ళకి చాలా బాగుంటుందండి ఈ మంత్లో. అయితే సప్తమ, అష్టమ స్థానంలో బుధుడు అనేటువంటి ఆయన చాలా బాగున్నారు. బుధుడు ఎవరండి మిథున రాశి వాళ్ళకి? 1st and 4th లార్డ్, అంటే జన్మ చతుర్థాధిపతి. దీని యొక్క అర్థం ఏంటి అంటే ఆరోగ్యము అనేటువంటిది ఈ మాసంలో వీళ్ళకి చాలా బాగుంటుంది. బట్ ఇంకొక విషయాన్ని చెప్పుకోవాలండి. ఈ మాసంలోనే వీళ్ళకి 15వ తారీఖు తర్వాత అష్టమ రవి, అష్టమ కుజుడు ఇద్దరూ కూడా వస్తారు. అంటే సెకండ్ హాఫ్లో మళ్ళీ అనారోగ్యము అనేటువంటిది ఇబ్బంది పెడుతుంది. మనం ఈ క్రమంలో చెప్పుకుందామండి ఒక్కొక్కటి కూడా. సో ఆరోగ్యం పట్ల మిశ్రమమైన ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఒక గ్రహం బాగుంది, ఇంకొక గ్రహం బాగాలేదు. సో ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వ్యాపారంలో దినదిన అభివృద్ధి కనబడుతోంది. మంచి లాభాలు చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకి మంచి విద్య రావడం కానీ, లేదనుకుంటే కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో మంచి రాణింపు అనేటువంటిది కలగడం కానీ, బుధుడు ఎప్పుడైతే అనుకూలిస్తారో అండి ఈ మాసంలో బంధుమిత్రుల యొక్క కలయిక కలిగి ఉండవచ్చు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శుక్రబలము 15వ తారీఖు, అంటే యాక్చువల్లీ 13వ తారీఖున ట్రాన్సిట్ కాబట్టి 13th దగ్గర నుంచి ఆ ట్రాన్సిట్ సమయాల్లో ఏదైనా కొత్త బట్టలు, వస్త్రయోగము కానీ, వాహన యోగము కానీ, ఆభరణ యోగాలు కానీ, వస్తు యోగాలు కానీ కలిసి రావడం. తరువాత ఇది కూడా శుక్రుడు కూడా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశాలు ఎక్కువగా ఇస్తారు. ఇదే కాకుండా ఈ యొక్క జన్మంలో గురువు అనేటువంటి ఆయన నడుస్తున్నారండి వీళ్ళకి. దీనివల్ల డబ్బు వృధాగా ఖర్చు పెట్టద్దు. దీనివల్ల డబ్బు విపరీతంగా ఖర్చులు అవ్వడం, ఆర్థిక సమస్యలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అష్టమ రవి, అష్టమ కుజుడు 15వ తారీఖు తరువాత నుంచి, అంటే సంక్రాంతి తరువాత నుంచి స్టార్ట్ అవుతారండి. సరిగ్గా మకర సంక్రాంతి రోజునే మకరంలోకి రవి ప్రవేశించిన తర్వాత అష్టమ రవి యొక్క దోషం స్టార్ట్ అవుతుంది అనమాట అండి. దీనివల్ల అనారోగ్యము అనేటువంటిది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తండ్రికి సంబంధించినటువంటి ఇబ్బందులు పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఫాదర్కి ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడం, వాహన ప్రమాదాలు రావడం, తండ్రి యొక్క వృత్తి, ఉద్యోగము కానీ, వ్యాపారము కానీ, వారి యొక్క వృత్తిలో ఆటంకములు అనేటువంటివి, కష్టములు అనేటువంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఎస్పెషల్లీ మీరు కూడా అష్టమ రవి కాబట్టి పనుల్లో ఆటంకాలు పెరగడం కానీ, పని ఒత్తిడి పెరగడం కానీ కలిగే అవకాశం ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇదే కాకుండా అష్టమ రవి అనేటువంటి ఆయన డి విటమిన్ లోపించడం కానీ, జ్వరములు కానీ 15వ తారీఖు తర్వాత ఎక్కువగా చూపిస్తారు. రాజకీయ నాయకులు కూడా డీఫేమ్ అయ్యే అవకాశాలు 15వ తారీఖు తర్వాత 1 month ఎక్కువగా ఉంటుందండి. చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన టైం పీరియడ్ అనమాట. అష్టమ కుజుడు కూడా, పైగా అష్టమంలో కుజుడు ఏం చేస్తున్నారంటే ఎగ్జాల్టేషన్లో ఉన్నారనమాట. సో దీనివల్ల 6th లార్డ్, దీనివల్ల హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి, బ్లడ్కి సంబంధించినవి, వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు, చిన్న కలహాలు, గొడవలు, తగాదాలు వీటిలో ఇరుక్కోవడం కానీ, కోర్టు సమస్యల్లో ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు రావడం కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్లో ఇరుక్కోవడం కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి.
15వ తారీఖు దాటిన తర్వాత ఎస్పెషల్లీ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండడం కానీ చెయ్యాలి. 1 మంత్ పాటు అంటే 45 డేస్ పాటు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయితే కుజుడు అనేటువంటి ఆయన, మనం రవి అనేటువంటి ఆయన మాట్లాడుకున్నాం. భాగ్యంలో రాహు అనేటువంటి ఆయన ఈ యొక్క జనవరి మాసంలో డబ్బు ఏదైనా కోల్పోయే అవకాశాలు ఉంటాయండి. అంటే మోసపోవడం కానీ కోల్పోవడం కానీ ఏదైనా జరగచ్చు. కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు చూసుకోండి. దశమంలో శని, కంటక శని ఏర్పడుతోంది. మీ వృత్తి ఉద్యోగాల్లో కూడా మార్పులు చేర్పులు రావచ్చు. మీకు అలాంటి ఆలోచనలు పుట్టచ్చు. అంటే ఈ జాబ్ నుంచి వేరే జాబ్కి వెళ్దామని, ఈ జాబ్ మానేద్దామని, చాలా స్ట్రెస్ ఎక్కువైపోతుందని ఇలాంటి ఆలోచనలు పుట్టచ్చు. కాబట్టి ఈ టైం కొంచెం అప్స్ అండ్ డౌన్స్ కనబడుతున్నాయి. కాబట్టి అలాంటి రిస్క్ ఏది కూడా తీసుకోకుండా జాగ్రత్త పడడం చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఈ మాసం వరకు మిథున రాశి వాళ్ళకి కలిసి వచ్చేటువంటి 3 గ్రహాలతో పాటుగా చంద్రబలము అనేటువంటిది మిశ్రమంగా ఉంది. సో మానసికమైన ఒత్తిడి కనబడుతుంది, కాస్త ప్రశాంతత అనేటువంటిది మాసం చివరిలో కనబడుతుంది. అయితే ఈ మాసంలో ఎస్పెషల్లీ ఆదిత్య హృదయం పారాయణ చేయడం కానీ, సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి సూర్య నమస్కారములు ఆచరించడం కానీ చాలా ఇంపార్టెంట్ అండి, తప్పకుండా చేయాల్సిందే. అష్టమ కుజుడి యొక్క దోషం, వాహన ప్రమాదములు కానీ, గొడవలు కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, కోర్టు సమస్యలు కానీ రాకుండా ఉండాలి అంటే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 2 రెమెడీస్ అనేటువంటివి వీళ్ళని కాపాడుతూ ఉంటాయి. లాంగ్ రన్లో మనం చూస్తే కంటక శని ఉంది కాబట్టి కాళీమాతకి సంబంధించినటువంటి పూజలు కానీ, సుదర్శన హోమం కానీ చేసుకోవడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో 2 సంవత్సరాల పాటు మీకు రక్షణ అనేటువంటిది కలుగుతుంది. ఎలాంటి పరిహారం చేసుకోవాలి అంటారు మాగారు? ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఆదిత్య హృదయం ఒకటి, సుబ్రహ్మణ్య ఆరాధన ఒకటి, దీంతో పాటుగా విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల ఏ సమయాల్లో ఏ నిర్ణయం తీసుకోవాలో భగవంతుడి యొక్క ఆదేశానుసారము సక్రమమైనటువంటి మార్గంలో వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ అలాగే ఈ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చే రంగేంటో మాగారు? ఈ మాసం వరకు ఆకుపచ్చ రంగు, లేత పసుపు పచ్చ రంగు, ఈ 2 కూడా చాలా బాగుంటాయండి. కలిసి వచ్చే నెంబర్ 5 అనేటువంటిది చాలా బాగా కలిసి వస్తుందండి. కలిసి వచ్చే వారం బుధవారం చాలా బాగా కలిసి వస్తుందమ్మా. ఇంకా ఎవరికైనా కూడా మీరు అన్నట్టుగానే వాళ్ళ యొక్క ఇంటర్నల్ చార్ట్ బేస్డ్ చేసుకొని వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగానే పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. ఎవరైనా సరే ఈ గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ జరుగుతూ ఉంటాయండి గోచారంలో, దానికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే మన వీడియోస్ అనేటువంటివి ఎవ్రీడే ఫాలో అవ్వండి, సరిపోతుంది. బట్ ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఎడ్యుకేషన్ విషయంలో గైడెన్స్ కావాలి, కెరీర్లో గైడెన్స్ కావాలి, మ్యారేజ్ విషయంలో సంతానము కానీ, ఆయుష్ ఎంత ఉంది ఎలా ఉంది అనేటువంటిది కానీ, ట్రాన్సిట్స్ అనేటువంటివి లైఫ్లో ఎక్కడెక్కడ కనబడుతూ ఉన్నాయి, గుడ్ టైం ఏంటి, బ్యాడ్ టైం ఏంటి, వాట్ ఎవర్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి పర్సనల్ చార్ట్ అనుకుంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.